నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 4 జట్లపై 1000+ రన్స్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫామ్ను కొనసాగిస్తూ విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్లతో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలోనే కేకేఆర్పై 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. కేకేఆర్తో పాటు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై కూడా 1000కి పైగా పరుగులు చేశాడు. కోహ్లీ మినహా మరే ఆటగాడు ఐపీఎల్లో ఈ ఫీట్ సాధించలేదు. డేవిడ్ వార్నర్ పంజాబ్ కింగ్స్, కేకేఆర్లపై మాత్రమే 1000+ రన్స్ చేయగా, రోహిత్ శర్మ కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్పై, శిఖర్ ధావన్ కేవలం చెన్నై సూపర్ కింగ్స్పై మాత్రమే 1000+ రన్స్ చేశాడు. అలాగే ఈ మ్యాచ్తో విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్లో 400 మ్యాచ్ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 3వ భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ 448 మ్యాచ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, దినేష్ కార్తిక్ 412 మ్యాచ్లతో కోహ్లీ కంటే ముందున్నాడు. అదేవిధంగా ఈ 400 టీ20ల్లో విరాట్ కోహ్లీ 98 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో 9 శతకాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్లోనే అతను 38.95 సగటుతో 8063 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలతో పాటు 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.